హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియో ఎండ్ వరకు చూడండి. మీకు కూడా ఈఎంఐ ప్రాబ్లమ్స్ ఉంటే ఈజీగా సాల్వ్ అయిపోతాయి అనమాట. 1 డే 2 డేస్ జస్ట్ డిలే అయితే మాత్రం చాలా టార్చర్ పెడతారు. నాకు టార్చర్ పెడితే నేను రియల్గా రియాక్ట్ అయిపోయాను. ఈ వీడియో పూర్తి వరకు చూడండి. పార్ట్ 2 మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. రైట్. ఇప్పుడు వీడియో రికార్డ్ కూడా చేసుకుంటున్నాను. మధ్యలో ఫోన్ కట్ అయిందంటే మాత్రం 1 రూపీ కూడా నేను పే చేయను. మీ బ్యాంకుకు ఏం చేస్తారో వేసుకోండి, ఓకేనా? సరే, ఓకే సార్. ఓకే సరే. ఎందుకంటే ఇది దగ్గర 4-5 టైమ్స్ ఇలానే చేస్తున్నారు. నేనేమన్నా ఎలా కనిపిస్తున్నాను? నిన్న వర్క్స్లో ఉన్నప్పుడు కూడా పక్కన వచ్చి ఫోన్ వచ్చింది, నేను ఆన్సర్ చేసి మాట్లాడుతున్నాను. మరి ఓకే సార్. ఇప్పుడు చెప్పండి. ఐడిఎఫ్సి బ్యాంక్ తరపు నుంచి మాట్లాడుతున్నాము. నా పేరు అపర్ణ. ఈ కాల్ క్వాలిటీ అండ్ ట్రైనింగ్ పర్పస్ కోసం రికార్డ్ అవుతుంది. రఘు గారా మాట్లాడేది? నేను రఘువరన్నే మాట్లాడుతున్నాను. ఓకే సార్. స్మార్ట్ ఫోన్ తీసుకున్నారు కదా, డ్యూ డేట్ వచ్చి మీకు 3వ తేదీ. ఈఎంఐ అమౌంట్ వచ్చి 2779 రూపాయలు. ఈ మంత్ ఈఎంఐ కూడా మీరు బిఫోర్ మంత్లోనే క్లియర్ చేసేస్తున్నారు. కాకపోతే మీకు లాస్ట్ మంత్ వచ్చి 2 టైమ్స్ చేస్తున్నారు సార్ అమౌంట్. ఫస్ట్ టైం వచ్చి మీరు పేమెంట్ చేసింది 3rd కల్లా చేసేస్తున్నారు. సెకండ్ టైం వచ్చి మీరు 19th పేమెంట్ చేస్తున్నారు ఈ మంత్ ఈఎంఐ అమౌంట్, ఓకేనా? కాకపోతే మీకు లాస్ట్ మంత్ మార్చ్లో ఒక ఛార్జ్ ఉండడం వల్ల మీకు అమౌంట్ అనేది అడ్జస్ట్ అయిపోయి ఇప్పుడు రిమైనింగ్ వచ్చి 334 రూపాయలు పెండింగ్ మిగిలి ఉంది సార్. ఒక్కోళ్ళేమో 700 అంటారు, ఒక్కోళ్ళేమో 800 అంటారు. నేను అంతకుముందు మంత్ ఏం జరిగిందో మీ ఆల్రెడీ మేనేజర్ ఫోన్ చేస్తే నేను క్లారిటీగా చెప్పాను. చెప్పిన తర్వాత వాళ్ళు ఓకే సరే సార్ అని చెప్పారు. అంతకుముందు కూడా ఒక పర్సన్ కంటిన్యూగా ఫోన్ చేస్తూ ఉంటే నేను అతనికి ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే అతను ఓవర్గా మాట్లాడుతుంటే కూడా మేనేజర్ ఫోన్ చేశారు. మేనేజర్ మాట్లాడితే ఇది సిచ్యువేషన్ జరిగిందండి అని చెప్తే వాళ్ళు ఓకే సరే సార్ అని చెప్పారు వాళ్ళు. ఓకే సార్. నేను బిఫోర్ యాక్చువల్ లాస్ట్ మంత్ ఏం జరిగిందంటే 2 టైమ్స్ ఎలా జరిగిందంటే వేరే వాళ్ళకు అమౌంట్ పంపించిపోయి సడన్ గా నా మొబైల్ మిస్ అయిపోయింది. సో వేరే మొబైల్కి లాగిన్ చేసినప్పుడు ఏంటంటే వేరే వాళ్ళకి పంపించిపోయి సడన్ గా మీకు వచ్చింది. సరే ఆ మంత్కి సెండ్ అవుతుందని అనుకున్నాను. అది నా ఫ్రెండ్స్కి కూడా సంబంధం లేకుండా నా ఫ్రెండ్స్ కూడా మెసేజ్ వెళ్తుందట. ఓకే సార్. నా ఫ్రెండ్స్ కాదు, ఇప్పుడు నా ఈఎంఐ అయితే నా ఫ్రెండ్స్కి ఎందుకు వెళ్తుంది? మీరు వాళ్ళ నంబర్స్ ఏమైనా మీరు ఇక్కడ ఇచ్చిన రిఫరెన్స్ నంబర్లో ఇవ్వలేదు. ఓకే సార్. ఒక్క నిమిషం సార్. మీరు ఇచ్చిన నంబర్స్ వచ్చి మహి అని చెప్పి ఒక నంబర్ ఇచ్చినారు, తర్వాత వచ్చి ఇంకొక నంబరు రామ్ అని చెప్పి ఇచ్చినారు సార్. నేను మయ్యనే, నాకున్న మొబైల్ నెంబర్ నాకుందండి. వేరే వాళ్ళ నెంబర్ నేను ఎందుకు ఇస్తాను? ఆ మయ్య ఎవరో తెలియదు, రామ్ అనే వాళ్ళు కూడా నాకు తెలియదు. సరే సార్. నా ఫ్రెండ్స్ ఒక అబ్బాయి ఉన్నాడు తారక్ అని చెప్పేసి, యాక్చువల్లీ తనకు కూడా వెళ్ళింది. యాక్చువల్లీ మేము అందరం యూట్యూబర్స్ మేము. సో నాకు లాస్ట్ టైం కూడా ఇలా కాల్ చేసేవాడు. నేను చెప్పాను, క్లారిటీ చెప్పాను, భయ్యా ఇలా జరిగితే మాత్రం అస్సలు బాగోదు నేను చెప్తున్నాను కూడా చెప్పాను. లేదు సార్ ఇలా నెక్స్ట్ టైం రిపీట్ కాస్తారని చెప్పారు. మళ్ళీ సేమ్ అతను కలిసి అతను అన్నాడు, అన్న ఇలా వచ్చిందన్న మెసేజ్ వస్తే చూడండి అన్న, మీ పేరు వచ్చి నాకెందుకు వస్తుంది అన్న అంటే, అదే నీకెందుకు వస్తుందంటే ఇంకా మిగతా వాళ్ళకి ఎవరికి వస్తుందో తెలియదు. మిగతా వాళ్ళందరికీ నా పేరు రఘువరన్ అని తెలుసు, ఇలా మంద రఘు అనే ఇతనికి ఒక్కరికి తెలుసు. ఓకే సార్. మిగతా వాళ్ళకి తెలిస్తే నేను ఒకటే డైరెక్ట్ ఒక మాట అన్నాను, మీరు కాల్ చేసిన తర్వాత క్లారిటీగా మాట్లాడలేదు, లేకపోతే డైరెక్ట్ వీడియో తీసి యూట్యూబ్లో పెట్టి పడేస్తాను నేను. ఎందుకంటే నేను పే కూడా ఏ రోజు కూడా ఆపలేదు. లాస్ట్ క్లారిటీగా చూసుకోండి, క్లారిటీ చూసుకోండి. పేరు కూడా అంత క్లారిటీగా చేస్తున్నాను నేను. లాస్ట్ మంత్ ఒక మంత్ 11th ఎందుకోసం అయిందని కూడా నేను ప్రాబ్లం కూడా చెప్పాను నేను మేనేజర్కు. ఇలా నేను అవుట్ ఆఫ్ స్టేట్స్కి వెళ్ళానండి, సో అక్కడ ఇలా జరిగింది, సో అక్కడ బ్యాంకు పని చేయలేదు అసలు, ఇలా అంటే ఓకే సరే సార్ అని చెప్పారు వాళ్ళు. సరే ఓకే సార్. మళ్ళీ నా ఫ్రెండ్స్కి ఎందుకు వెళ్తుంది అసలు ఇది? మళ్ళీ మధ్యలో నేను కాల్ చేసి మాట్లాడుతుంటే మధ్యలో ఫోన్ కట్ చేసేస్తున్నారు. అంటే నేను మాట్లాడేవాడిని ఏమైనా పిచ్చివాడినా? నేను మాట్లాడుతుంటే మధ్యలో ఫోన్ కట్ చేస్తారు, మాట్లాడుతుంటే ఫోన్ మధ్యలో కట్ చేస్తున్నారు. ఓకే సార్. నేను క్లారిటీగా అడుగుతున్నాను, భయ్యా ఫోన్ కట్ చేయకుండా మాట్లాడండి, క్లారిటీగా చెప్తున్నాను. ఓకే సార్ మేము కట్ చేయం సార్ అని అంటున్నారు, కట్ చేసేస్తున్నారు మళ్ళీ మధ్యలో. ఓకే సార్. మాకు రిటర్న్ కాల్ చేయడానికి కూడా ఇక్కడ ఆప్షన్ ఉండదు కదా. అవును సార్. అప్పుడు ఏం మిస్కమ్యూనికేషన్ ఏమనుకుంటారు? కస్టమర్ మాట్లాడలేదని మమ్మల్ని అనుకుంటారు కదా. అవును సార్. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు మీరేం చెప్తారు?
అదే సార్ చార్జెస్ అడ్జస్ట్ అయిపోయి మీకు ఇంత అమౌంట్ పెండింగ్ ఉంది సార్ 334 రూపాయలు. ఆ అమౌంట్ ఇప్పుడు పేమెంట్ చేసుకోండి. నేను ఆల్రెడీ మేనేజర్ చెప్పాను, చెప్తే ఓకే సరే సార్ అన్నారు. మళ్ళీ ఓకే సార్. ఇప్పుడు పెనాల్టీ అని అంటున్నారు. అంటే మార్చ్ మంత్లో మీకు ఒక ఛార్జ్ రిమైనింగ్ పెండింగ్ ఉంది సార్. దానికోసం ఇప్పుడు మీరు ముందుగా పేమెంట్ చేసేస్తున్నారు కాబట్టి లాస్ట్ మంత్ ఈఎంఐ అమౌంట్ ఈ మంత్కి కొంచెం అడ్జస్ట్ అయిపోయి ఛార్జెస్ అనేవి 334 రూపాయలు మిగిలి ఉంది. ఎందుకు అడ్జస్ట్మెంట్ అవుతుందండి? నేను ఆల్రెడీ ఇప్పుడు మార్చ్ మంత్లో అలా ఆల్రెడీ కాదు, మీరు ఒక నిమిషం, డ్యూ డేట్ 3 కాబట్టి 3 కల్లా ఈఎంఐ అమౌంట్ క్లియర్ చేసుకోండి, మీకు అడ్జస్ట్ అయ్యేది కాదు కదా సార్. ఇప్పుడు నేను ఇంత బిఫోర్ గా చేశాను. కొన్ని మంత్స్ అయితే నేను సెకండ్ డేట్ కే నేను పే చేశాను. కొన్ని మంత్స్కి అయితే నేను బిఫోర్ గా చేశాను. మరి అది ఎందుకు కన్సల్ట్ చేయట్లేదు మరి? అప్పుడైతే మీకు ఏ ఛార్జెస్ లేవు సార్. ఈ మంత్ వచ్చి ఈ ఇయర్ వచ్చి మీకు మార్చ్ మంత్లో ఛార్జ్ పడింది. ఆ ఛార్జ్ అనేది మీరు ఈ మంత్ది బిఫోర్ మంత్గా చేయడం వల్ల మీకు ఇలాగ అడ్జస్ట్ అయిపోయి అంత పెండింగ్ అని చెప్పి చూపిస్తుంది సార్. అదే అండి, నేను అది చెప్తాను. ఇప్పుడు నేను కొన్ని మంత్స్ నేను సెకండ్కే వేసాను, లాస్ట్ మంత్ 19కి కాల్ చేశాను. మరి ఇదెందుకు కన్సల్ట్ చేయట్లేదు మరి ఇదెందుకు కన్సల్ట్ చేయట్లేదు? మీరు ఒక 8 days బిలో అయింది సార్, మీకు ఎంత ఛార్జ్ చేసామని అన్నారు కదా. మరి నేను బిఫోర్ గా పే చేశాను కదా, మరి అది ఎందుకు కన్సల్ట్ చేయట్లేదు? సార్ బిఫోర్గా పేమెంట్ చేసింది ఓకే సార్, కాకపోతే అది ఛార్జెస్ కిందకి అడ్జస్ట్ అయిపోయిందని చెప్పి చెప్తున్నాం కదా సార్. అది అంటే ఎవ్రీ మంత్ మీరు కరెక్ట్గానే చేస్తున్నారు సార్, నో ప్రాబ్లం సార్. ఇప్పుడు ఛార్జెస్ కిందకి అడ్జస్ట్ అవ్వంగా కూడా ఇంకా 300 ఎంత ఉంది? ఒక నిమిషం సార్, 334 సార్. ఇంకా అంటే కన్సల్ట్ కాగా ఇంత ఉంది, కన్సల్ట్ అవ్వకముందు ఎంత ఉందండి? కన్సల్ట్ అవ్వకముందు మీ ఈఎంఐ అమౌంట్ వచ్చి 2779 రూపాయలు సార్. అవునండి. మార్చ్ మంత్ వచ్చి మీరు 11th క్లియర్ చేస్తున్నారు, ఓకేనా? ఆ 11th కూడా మీరు ఎంత పేమెంట్ చేస్తున్నారంటే 2779 రూపాయలు మాత్రమే చేస్తున్నారు, ఛార్జెస్ లేకుండా, ఓకేనా? అందువల్ల 352 రూపాయలు పెండింగ్ ఉండడం వల్ల మీరు మే మంత్ ఈఎంఐ అమౌంట్ బిఫోర్గా చేయడం వల్ల ఆ అమౌంట్ వచ్చి మీకు ఈ మంత్ ఆ అమౌంట్ మీకు అడ్జస్ట్ అయిపోయి ఇప్పుడు ఇంత పెండింగ్ అని చెప్పి చూపిస్తుంది సార్. కావాలంటే మీకు ఐడిఎఫ్సి యాప్ ఏమైనా ఉంటే యాప్లో చెక్ చేయించుకోండి. అంతే కాదు, ఎంత అడ్జస్ట్మెంట్ అయిందండి? అడ్జస్ట్మెంట్ కాకపోతే ఎంత అవుతుంది, అడ్జస్ట్మెంట్ అయితే ఎంత అయింది? క్లారిటీ చెప్తారు నాకు ఒకసారి. ఒక్క నిమిషం సార్, ఈఎంఐ అమౌంట్ వచ్చి మీరు పేమెంట్ చేసేది 2779 రూపాయలు కదా. అవును. మీరు మార్చి మంత్లో వచ్చి 2779 రూపాయలు మాత్రమే చేస్తున్నారు 11వ తేదీ, ఓకేనా? మీరు 3వ తేదీ కల్లా ఈఎంఐ అమౌంట్ క్లియర్ చేసేసుకోండి, మీకు ఛార్జెస్ అనేవి ఏవి ఉండవు సార్. కాకపోతే మీరు మేడం నేను క్లారిటీగా మీకు చెప్పేది అర్థం అవుతలేదో మరి ఏంటో, మీకు ఏ లాంగ్వేజ్ కంఫర్టబుల్ చెప్పండి, ఆ లాంగ్వేజ్లో నేను చెప్తాను. నాకు నో ప్రాబ్లం, నాకు 5 లాంగ్వేజెస్ వరకు వచ్చు. తెలుగే చెప్పండి సార్. ఇప్పుడు నేను ఏం చెప్తున్నాను, సరే మార్చ్కు నేను 11th పే చేశాను, యాక్చువల్లీ 3rd పే చేయాలి, అవునా? అవును సార్. సో దానికి పెనాల్టీ ఎంత పడింది? 354. ఓకేనా? 354. అయితే నేను ఇప్పుడు ఏప్రిల్లో నేను 3rd చేశాను, అలాగే ఈ మంత్ నేను చేయాల్సిన పేమెంట్ కాస్త నేను లాస్ట్ మంత్ 19th చేశాను. ఎస్ సార్. దానికి ఎంత అంటే ఎన్ని డేస్ డిఫరెంట్ ఉంది? దగ్గర 14 days డిఫరెంట్ ఉంది, అవునా? అవును సార్. అంటే 14 days లో మీకు అడ్జస్ట్మెంట్ ఎంత అయింది అసలు? ఒక నిమిషం సార్, ఈఎంఐ అమౌంట్ వచ్చి 2779 కదా మేడం. 2779 రూపాయలు నాకు తెలుసు మేడం. తర్వాత మీకు ఒక నిమిషం, రిమైనింగ్ ఉన్న ఛార్జెస్ వచ్చి 352 రూపాయలు సార్. అప్పుడు మీకు అమౌంట్ ఇంకెక్కడ ఉన్నాయి? ఓకే, రిమైనింగ్ మార్చి నెలలో రిమైనింగ్ ఉంది, అవునా? బ్యాలెన్స్ ఉంది. అవును సార్. మరి ఇప్పుడు నేను ఏప్రిల్ ఆల్రెడీ పే చేశాను కదా అమౌంట్. నేను ఏప్రిల్ మంత్ గురించి చేయడం లేదు సార్. ఒక నిమిషం, నేను చెప్పేది వింటారా ఒకసారి? మీరు ఏప్రిల్ మంత్ అమౌంట్ వచ్చి 3rd క్లియర్ చేసేస్తున్నారు, ఓకే, నో ప్రాబ్లం సార్. కాకపోతే మీరు ఈ మంత్ ఈఎంఐ అమౌంట్ బిఫోర్ చేయడం వల్ల మార్చ్ మంత్ ఆ ఛార్జెస్ వచ్చి మీకు ఈ మంత్కి అడ్జస్ట్ అయిపోయి, ఓకేనా? అది ఎంత అడ్జస్ట్? అప్పుడు మీకు 2425 రూపాయలు అడ్జస్ట్ అయిపోయి, ఓకేనా? 2425. అప్పుడు పెండింగ్ వచ్చి 334 రూపాయలు ఉంది సార్. ఇది క్లియర్ చేసేసుకున్నారంటే మీకు మొత్తం క్లోజ్ అయిపోతుంది. అప్పుడు అది ఎందుకు పెనాల్టీ ఉందండి? ఇప్పుడు ఇప్పుడు నేను బిఫోర్ చేసిన దానికంటే మాకు అంటే తగ్గియారు మరి అలా అన్నప్పుడు? ఇప్పుడు లేట్గా చేసినందుకు పెనాల్టీ వేస్తున్నారు కదా, మరి బిఫోర్ చేసినందుకు తగ్గియారు మరి? సార్ బిఫోర్ చేసినందువల్ల మీకు ఈ మంత్ ఏ ఛార్జెస్ అయితే లేవు కదా సార్.
అదే మేడం బిఫోర్ అంటే బిఫోర్ చేసిన ఛార్జెస్ వేస్తారు ఒకవేళ. బిఫోర్ మీరు మీ మంత్ ముందుగా పేమెంట్ చేసేసారు కాబట్టి ఈ మంత్ అయితే ఏ ఛార్జెస్ లేవు కదా సార్ మీకు. ఈ మంత్ గురించి నేను అడగడం లేదు ఛార్జెస్ గురించి. మీకు మార్చి మంత్ లేట్ అవ్వడం వల్ల మార్చి అవును మంత్ మేడం, ఉంటే ఇప్పుడు చెప్పంటున్నాను. కొంచెం మేడం కొంచెం ఇప్పుడు లేట్ గా చేసినందుకు ఛార్జెస్ చేస్తారు, మరి బిఫోర్ గా చేసినందుకు మరి దానికి కన్సల్ట్ చూపించారు మరి. అవును సార్, కాకపోతే నేను చెప్పే నీకు అర్థమైందా? ఈ మంత్ అయితే మీకు ఏ ఛార్జ్ లేదు కదా సార్, అమౌంట్ అనేది అడ్జస్ట్ అయ్యింది నేను చెప్తున్నాను కదా. ఎక్కడ అడ్జస్ట్మెంట్ అయింది, దేనికి అడ్జస్ట్ అయింది మేడం? నాకు క్లారిటీ అవ్వట్లేదు ఇప్పుడు. ఒక నిమిషం మేడం, ఒక నిమిషం, నేను ఒక చిన్న క్లారిటీ అడుగుతాను, క్లారిటీ ఒక్కటి చేయండి. చెప్పండి. ఇప్పుడు లాస్ట్ మార్చ్ మంత్ లో నేను 11 కు పే చేసా అని చెప్పి 3,000 ఎంతనో పెనాల్టీ వేసారు, అవునా? 354 పెనాల్టీ వేసారు. ఓకే, 354 పెనాల్టీ వేస్తే ఇప్పుడు నేను ఏప్రిల్ 19th కు బిఫోర్ నేను పే చేశాను, అవునా? అవును సార్. సో ఇప్పుడు ఆ పెనాల్టీ పేమెంట్ అనేది ఇందులో ఏప్రిల్లో కట్ చేసుకున్నారు. ఏప్రిల్ పేమెంట్ నేను 19th చేసిన దాంట్లో, అవునా? అవును సార్. కట్ చేశారు. ఇప్పుడు అలాంటప్పుడు మరి నేను బిఫోర్ గా నేను ఇప్పుడు లేట్ గా చేసినందుకు నాకు ఛార్జెస్ చేశారు కదా పేమెంట్ మీరు. మరి నేను ఈ మంత్ నేను లాస్ట్ మంత్ బిఫోర్ గా పేమెంట్ చేశాను కదా. అవును సార్, కాకపోతే ఈ మంత్ మీకు ఏ ఛార్జెస్ లేవు కదా సార్. మేడం ఈ మంత్ అనట్లేదు మేడం, నేను లాస్ట్ మంత్ బిఫోర్ గా చేశాను కదా అంటున్నాను, ఈ మంత్ అనట్లేదు. సార్ మీరు చెప్పింది అర్థమైంది సార్, కాకపోతే మీరు బిఫోర్ చేయడం వల్లే ఛార్జెస్ అడ్జస్ట్ అయ్యి అంటున్నాను. మీకు అర్థమైందా నేను చెప్పింది? మరి అడ్జస్ట్ అయినప్పుడు మరి మళ్ళీ పెనాల్టీ ఎందుకు అడుగుతున్నారు మరి? మళ్ళీ పెనాల్టీ అడగడం లేదు, అడ్జస్ట్ అయిపోయి రిమైనింగ్ ఇంత ఉంది అంటున్నాను. ఇప్పుడు అడ్జస్ట్ అయితేనే కదా రిమైనింగ్ ఎక్కడ ఉంటుంది. ఇప్పుడు అడ్జస్ట్మెంట్ అవ్వకపోతే రిమైనింగ్ ఉంటుంది, అడ్జస్ట్మెంట్ అయినప్పుడు రిమైనింగ్ ఎలా ఉంటుంది? సార్ ఒకసారి మీరే చూడండి సార్, మీరు ఈఎంఐ అమౌంట్లోంచి లాస్ట్ మంత్ ఛార్జెస్ ఒకసారి తీసేసి చూడండి, ఎంత అమౌంట్ మీకు అడ్జస్ట్ అయిందో మీకే తెలుస్తుంది అప్పుడు. మేడం నేను చెప్పండి మేడం. చెప్పండి. మీరు చెప్తున్నారు కదా, నేను వింటున్నాను. ఓకే, అడ్జస్ట్మెంట్ అయిందా? ఓకే, మీ పాయింట్ ఆఫ్ వ్యూ అడ్జస్ట్మెంట్ మీకు ఎలా అయిందో నాకు అర్థం కావట్లేదు. నా పాయింట్ ఆఫ్ వ్యూలో ఎందుకు అడ్జస్ట్మెంట్ కాలేదు, మీరు ఎందుకు పెనాల్టీ అడుగుతున్నారు నాకు క్లారిటీగా అర్థమైంది. ఓకేనా? పెనాల్టీ అడగడం లేదు సార్, అర్థమైందా మీకు? మరి ఏం అడుగుతున్నారు? డొనేషన్ అడుగుతున్నారు నన్ను? అయ్యో కాదు సార్, మీకు లాస్ట్ మంత్ అమౌంట్ వచ్చి ఈ మంత్ ఈఎంఐ అమౌంట్ వచ్చి బిఫోర్ గా చేసుకోవడం వల్ల ఏ కస్టమర్ కైనా అలాగే అవుతుంది సార్. ఛార్జెస్ అనేది పెండింగ్ లో ఉంటే బిఫోర్ గా చేయడం వల్ల ఛార్జెస్ అడ్జస్ట్ అయిపోయి రిమైనింగ్ అమౌంట్ అంత ఉంది అని చెప్తున్నాను. ఛార్జెస్ గురించి అడగడం లేదు, ఈ మంత్ ఛార్జెస్ గురించి. మీకు మార్చ్ మంత్ ఛార్జెస్ అనేవి బిఫోర్ చేయడం వల్ల ఛార్జెస్ అడ్జస్ట్ అయిపోయి. ఇప్పుడు ఒక నిమిషం మేడం, నేను ఈ రోజు 2 months ముందే పే చేసేస్తాను, అమౌంట్ ముందే పే చేస్తాను. అప్పుడు నాకు ఎంతో అప్పుడు కూడా నాకు పెనాల్టీ ఉంటుందా మళ్ళీ? ఇప్పుడు రిమైనింగ్ పేమెంట్ ఉంటుందా మళ్ళీ? అవును సార్, రిమైనింగ్ ఉంటుంది సార్. ఎందుకంటే ఈ మంత్ మీకు 334 రూపాయలు ఉంది కదా. మేడం నేను చెప్తున్నాను, ఇప్పుడు మీకు మాత్రం ఒక 3-4 days బిల్ అవుతే ఛార్జెస్ చేస్తారు. ఒకవేళ కస్టమర్ మాత్రం 3 months ముందే బిఫోర్ పే అమౌంట్ చేసినా సరే కానీ ఆ పేమెంట్ మాత్రం కన్సర్న్ ఉండదు, అంతే కదా సార్? అప్పుడు మీరు డిలేగా చేయడం వల్లే కదా సార్ ఛార్జ్ పడింది ఆ రోజు. అవును, ఇప్పుడు బిఫోర్ గా చేశాను కదా మేడం ఈ మంత్. మరి బిఫోర్ గా చేసే ఛార్జెస్ లేవు కదా మీకు అప్పుడు. అంటే బిఫోర్ గా చేస్తే ఒకవేళ ఛార్జెస్ చేస్తారు, ఒకవేళ లేకపోతే వేస్తారా? బిఫోర్ ఒక నిమిషం సార్, డ్యూ డేట్ లోపల మీరు కట్టుకోలేదు అంటే అప్పుడు ఛార్జెస్ పడతాయి. ఇప్పుడు మరి బిఫోర్ గా నేను ఎన్నిసార్లు చేసినప్పుడు మరి కస్టమర్ కేర్ నుంచి ఎందుకు ఎన్నిసార్లు కాల్ చేస్తున్నారు మరి నాకు? మీరు ఇంకా చేసేసారు సార్, కాకపోతే ఇలాగ అడ్జస్ట్ అవడం వల్ల రిమైనింగ్ అమౌంట్ ఎంత బ్యాలెన్స్ రిమైనింగ్ అమౌంట్ ఎంత ఉంది? 2,779 ఉందా రిమైనింగ్ పేమెంట్? లేదు సార్, 334 ఉంది సార్. సరే మీరు ఒక పని చేయండి, మీ స్క్రీన్ షాట్ ఎందులో పంపిస్తారు చెప్పండి, మరి నాకు అదే పేమెంట్ పంపిస్తున్నారు మరి మీ దాని నుంచి. అప్పుడు మీ మిస్టేక్ ఉందా నా మిస్టేక్ ఉందా క్లారిటీ తెలుస్తుంది కదా. నాకు పెనాల్టీ ఎంత పంపిస్తున్నారు? మీ డ్యూ పేమెంట్ ఉంది 2,779 అని చెప్పి రోజు 10 సార్లు పంపిస్తున్నారు. డైలీ వస్తుందా మెసేజ్ మీకు? డైలీ వస్తుంది. ఓకే సార్, స్క్రీన్ షాట్ పంపిస్తాను, నా దగ్గర ప్రూఫ్స్ ఉంటాయి కదా.
ప్రూఫ్ లేని మాట్లాడాను కదా, విత్ రికార్డింగ్ చేసుకుంటున్నా. ఇది ఇప్పుడు ఏమే ఇప్పుడు ఓకే సార్. నా ఇప్పుడు ఎంత ఎక్కువ, ఇప్పుడు నేను హెచ్పి వరకు ఎంతవరకు దిగాలంటే నేను అంతవరకు దిగుతాను. సోషల్ మీడియాలో మొత్తం నేను ఎలా అలర్ట్ చేయాలో అలా అలర్ట్ చేస్తాను నేను. ఓకే సార్. లాస్ట్ టైం ఎవరో వెహికల్ తీసుకున్నామని చెప్పేసి కూడా నాకు ఐసిఐసి దాని నుంచి కూడా నాకు ఇలా కాల్ చేశారు, సార్ వెహికల్ ఎవరో తీసుకున్నారు సార్ మీ పేరు పైన. అంటే నా పేరు పైన నేను ఎవరో తెలియకుండా ఏం తెలియకుండా నెంబర్ చేసి వెహికల్ వేస్తా అని చెప్పి అది చాలా పెద్ద ఇష్యూ అయిపోయింది. అది ఇది కూడా పెద్ద ఇష్యూ చేయడం పెద్ద సరే ఓకే మాట్లాడినారు. సార్. మీరు ముందుగా చేయడం వల్ల మీకు ఛార్జెస్ అనేవి ఏవి ఉండవు సార్. మీ ప్రకారమే చెప్తాను, మీరే చూడండి కావాలంటే. మీరు మార్చ్ మంత్ లో వచ్చి నేను ఏమంటున్నాను ఇప్పుడు కన్సీవ్ అంటే ఇప్పుడు లైక్ ఇప్పుడు నేను ఇప్పుడు గోల్డ్ షోరూమ్కి వెళ్ళాను. గోల్డ్ షోరూమ్కి వెళ్ళిన దగ్గర నేను వాళ్ళు సార్ మీకు ఇన్ని ఇయర్స్ ఇంత ఉంటాం సార్, 1 year లోపు మీరు తీసుకోకపోతే మేము ఇలా గోల్డ్ సేల్ చేసుకుంటాం సార్, మీరు ప్రతి మంత్ ఈఎంఐ కట్టుకో, లైక్ ఏదైతే ఇంట్రెస్ట్ ఉంటుందో ఇంట్రెస్ట్ కట్టుకోవాలి, లేకపోతే ఇయర్లో మొత్తం కట్టుకోవాలి సార్ అంటారు. ఒకవేళ నేను 2 months 3 months ఒకటిసారి కట్టేస్తారే కానీ వాళ్ళు నాకు ఛార్జెస్ వేయరు. నేను బిఫోర్ కట్టుకున్న వాళ్ళు నాకు ఛార్జెస్ వేయరు. ఇప్పుడు మీది ఎలా ఉందంటే మీరు ముందు కట్టినా వెనక కట్టినా మాకు సంబంధం లేదు. మా డేట్కి ముందు ఒక 1 day ఎక్స్ట్రా అయినా మేము పేమెంట్ ఛార్జ్ చేస్తాము. మీరు బిఫోర్ డే లోపు కట్టేసిన సరే కానీ మేము ఛార్జెస్ ఇస్తామన్నట్టు ఉంది మీది. ఓకే సార్, కాకపోతే మీ ప్రకారం మీరే ఆలోచించి ఒకసారి చెప్పండి. ఇలాగా ఛార్జెస్ పెండింగ్ లో ఉండి బిఫోర్ చేసుకుంటే ఛార్జెస్ అడ్జస్ట్ అయిపోతాయా లేదా మీరే చెప్పండి. అదే ఇప్పుడు ఎక్కడ అడ్జస్ట్ సార్, ఇప్పుడు కొంచెం నేను ఇప్పుడు నాకు ఇంకెన్ని మంత్స్ ఉంది పేమెంట్, ఐ థింక్ ఇంకా 5 months ఉంది అనుకుంటా కదా. ఒక్క నిమిషం సార్. ఇంకో 5 months ఉంది మనది అంతే. 5 months అక్టోబర్కి ఎండ్ అయిపోతుంది సార్. 5 months ఉంది కదా. నేను 3 months పేమెంట్ ఇప్పుడే ఆన్ ది స్పాట్ లో నేను ఈ రోజే 3 months నేను పేమెంట్ కొట్టేస్తాను సార్. చేసేసుకున్నా మేడం 1 minute నేను మీరు చెప్పే మాట కూడా నెక్స్ట్ నేను అదే చెప్తాను. 3 months కూడా నేను బిఫోర్ ఇప్పుడే కొట్టేస్తాను. మీరు అప్పుడు కూడా ఏమంటారంటే సార్ ఇంకా 354 rupees బ్యాలెన్స్ ఉంది సార్ మీది రిమైనింగ్, లాస్ట్ మంత్ మార్చిలో 11th పే చేశారు సార్ అని అంటారు. ఇదే కదా. అవును సార్. ఎందుకు అదే 3 months బిఫోర్ కడుతున్నప్పుడు మరి మాకు ఇంట్రెస్ట్ ఎందుకు తగ్గదు అప్పుడు? లేకపోతే నేను ఒక నంబర్ ఇస్తాను సార్, నంబర్ కాంటాక్ట్ అవుతారా మీరు? నేను ఎవ్వరు కాంటాక్ట్ అవ్వను మేడం. నేను అప్పుడు వాళ్ళ సైడ్ నుంచి కూడా మీకు క్లారిఫై వస్తుంది కదా సార్. ఇప్పుడు మీరు నాకు కాల్ చేశారు, క్లారిఫై ఇచ్చాను, అవునా కాదు? ఇప్పుడు 3 months ఇంకా బిఫోర్ ఇంట్రెస్ట్ అనేది తగ్గాలి కదా అలాంటప్పుడు. అవును సార్, కాకపోతే ఇక్కడ బ్యాంక్ ప్రకారమే కదా సార్ మేము చెప్తాము, ఎక్స్ట్రా అమౌంట్ మీకు చెప్పడం లేదు కదా. ఇప్పుడు బ్యాంక్ స్టేట్మెంట్ ఇక్కడ అప్డేట్ అయిన స్టేట్మెంట్ ప్రకారమే కదా మేము చెప్తాము. ఇప్పుడు నాకు ఇప్పుడు యాక్చువల్ ఏంటంటే నాకేంటి వేరొక బ్యాంక్ సైడ్ నుంచి కూడా మా ఫ్రెండ్ వాళ్ళకి నేను రీసెంట్గా ఫోన్ ఇప్పించాను, నా పేరు పైన ఇప్పించాను నేను. సో ఆ బ్యాంక్ తరఫు నుంచి నేను వాళ్ళు బిఫోర్ నాకు అప్డేట్ అవ్వలేదు, నేను బిఫోర్ కట్టేశాను. వాళ్ళు కాల్ చేస్తే ఓకే సరే సార్ అని చెప్పారు. సో బిఫోర్ ఒక 2 days ఇలా జరిగిందండి ఇక్కడ కొంచెం ఇలా ప్రాబ్లం అంటే ఓకే సార్ మీరు బిఫోర్ కట్టేస్తానండి మీకు ప్రాబ్లం లేదు, మీరు బిఫోర్ కట్టేస్తాను మీకు ప్రాబ్లం లేదు అని చెప్పారు. ఎందుకంటే నా సిగ్నేచర్ ఎప్పటితో నేను ఐ థింక్ 9th class లో ఉన్నప్పుడు నేను సిగ్నేచర్ పెట్టాను బ్యాంకుది, అది నాకు ఐడియా లేదన్నమాట. ఆ సిగ్నేచర్ ప్రాబ్లం వల్ల మాన్యువల్గా కట్టాల్సి వస్తుంది. సో నేను వాళ్ళకి అదే చెప్పాను, ఓకే సరే సార్ అని చెప్పి నేను బిఫోర్గా 2 months కట్టేశాను. వాళ్ళు ఓకే సరే సార్ అని చెప్పారు వాళ్ళు. మళ్ళీ మీరు వచ్చేసి మీరు 3 months బిఫోర్ కట్టండి, 5 months బిఫోర్ కట్టండి, కానీ మీరు డిలే చేసిన ఆ పేమెంట్ మాత్రం మేము చూస్తాము. మరి లేకపోతే మీరు ఒకసారి స్టేట్ బ్యాంక్ వెళ్ళి చెక్ చేయించుకోవచ్చు కదా సార్, ఇలా ఎందుకు అవుతుంది అని. మా సైడ్ నుంచి మేము స్టేట్మెంట్ ప్రకారం మేము చెప్తున్నాం సార్, అప్పుడు మీరు కూడా ఒకసారి చెక్ చేయించుకుంటే అవుతుంది కదా. కొంచెం అండి ఇప్పుడు నేను 3 months బిఫోర్ కట్టినా మీరు పెనాల్టీ వేస్తారు, ఎందుకంటే 3 months పేమెంట్ కట్టినా మీరు ఇంట్రెస్ట్ అయితే తీసుకుంటారు, ముందు అమౌంట్ ఇచ్చేసినా ఇంట్రెస్ట్ తీసుకుంటారు, అవునా? ఒక నిమిషం చెప్పేది వింటారా? ఇప్పుడు ఈ 334 రూపాయలు క్లియర్ చేసేసుకొని మీరు బిఫోర్ గా పేమెంట్ చేసుకున్నా అప్పుడు మీకు ఛార్జెస్ అనేవి ఏవి ఉండవు సార్. మేడం ఒక నిమిషం సరే ఇప్పుడు నేను ఇంట్రెస్ట్ అనేది ఎంత పడుతుంది? పర్ డే 50 rupees ఇంట్రెస్ట్ పడుతుంది కదా మీ ఈఎంఐది? పర్ డే 60 కాదు సార్, 472 రూపీస్ పడుతుంది. 472 అంటే ఒక మంత్ వచ్చేసి 1 minute లైన్లో ఉండండి. ఒక మంత్ కి 472 రూపాయలు పడుతుంది మీకు. 472 ఎందుకంటే ఇక్కడ మీకు సిగ్నేచర్ తప్పైంది కదా ఫోన్ కి సంబంధించి, అందువల్ల 472 రూపాయలు మాత్రమే పడుతుంది మీకు. 472 రూపాయలు పడుతుంది కదా. నేను 3 months ముందే మీరు చెప్పిన ప్రకారమే అయితే నేను 3 months అమౌంట్ నేను బిఫోర్ గానే నేను కట్టేస్తాను. 3 months అంటే ఎంత అవుతుంది? ఒక నిమిషం. 3 months అంటే 1206 rupees నేను తగ్గించి మిగతా పేమెంట్ కట్టచ్చు, అంతే కదా? అవును సార్.
ఓకే సార్, మీ ఇప్పుడు వాయిస్ కూడా క్లారిటీగా ఉంది. ఇప్పుడే నేను రేపే పేమెంట్ క్లియర్ చేస్తాను అన్నమాట. అంటే 5 monthsకి ఎంత అవుతుంది? 1 minute లైన్లో ఉండండి. అంటే 5 monthsకు 2010 రూపీస్. ఒక్క నిమిషము. 79 into 5 into 2010 రూపీస్. అంటే నేను 5 months కట్టాల్సింది 3895 రూపీస్. ఇందులో నా ఇంట్రెస్ట్ ఛార్జెస్ నేను తీసేస్తే 11,885 రూపీస్ నేను కట్టాలి, అంతే కదా? అవును సార్. కన్ఫర్మ్ కదా? కన్ఫర్మ్ సార్. ఓకే సార్, అయితే నేను రేపు మాత్రమే మీ పేమెంట్ క్లియర్ చేసేసుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్, ఎందుకంటే నాకు 2000 పే చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే ఇదే మాట మళ్ళీ నాకు బ్యాంక్ నుంచి నేను ఇదే రికార్డ్ వెళ్ళి నేను ప్రూవ్ చేసుకుంటా వాళ్ళ దగ్గర. ఎందుకంటే మీ కస్టమర్ కేర్ నుంచి ఇలా కాల్ చేశారు, మీరు పేమెంట్ ముందు కట్టేసుకుంటే మీకు ఏదైతే ఇంట్రెస్ట్ ఉందో, సో ఇంట్రెస్ట్ అయితే పడదు నాకు అసలు. ఓకే సార్, కాకపోతే మీకు లాస్ట్ మంత్ లేట్ అవడం వల్లే కదా సార్ మార్చ్ మంత్ ఛార్జెస్ రిమైనింగ్ ఉండేది. అదే నేను అది చెప్తున్నాను సార్. ఇప్పుడు బిఫోర్ కట్టి ఇది కూడా వెళ్ళి నేను నాకు ఎవరైనా కాల్ చేస్తే మీకు మీ పైన ఉన్న వాళ్ళు ఎవరైనా కాల్ చేసి అనుకో నేను ఇదే ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాను. సరే ఓకే సార్. ఇప్పుడు ఈ లెక్క ప్రకారము మీరు మీరే చెప్పారు బిఫోర్గా మీరు క్లియర్ చేసుకుంటే మీకు 2010 రూపీస్ నాకు సేవింగ్ కదా. సో నేను లాస్ట్ మంత్ కూడా నేను బిఫోరే సేవ్ చేశాను కాబట్టి మీరే ఇంకా నాకు 4 days ఎక్స్ట్రా మీరు నాకు ఇవ్వాలి రిటర్న్. మీరే నాకు 4 days రిటర్న్ ఇవ్వాలి. ఓకే, మీరే నాకు బ్యాలెన్స్ ఉన్నారు. ఎంత ఉన్నారు? పర్ డే ఎంత ఛార్జ్ పడుతుంది? 4 రూపీస్, 14 రూపీస్ ఎంత పడుతుందండి సార్? పర్ డే ఎంత పడుతుంది ఇంట్రెస్ట్? 472. ఒక రోజుకు ఒక్క రోజుకని కాదు సార్, ఒక్క నిమిషం 422 కదా. 72. మీకు సిగ్నేచర్ తప్పైంది కాబట్టి మీకు 1 monthకి 472 రూపాయలు పడుతుంది. ఓకేనా? ఒక్క నిమిషం అంటే 3 days మీరే నాకు రిటర్న్ ఉన్నారు కాబట్టి మీరే నాకు 47 రూపీస్ రిటర్న్ ఇవ్వాలి. సరే ఓకే సార్, మీరు ఒకసారి బ్రాంచ్కి వెళ్ళి కన్సల్ట్ అవ్వండి సార్, వాళ్ళ సైడ్ నుంచి కూడా మీ క్లియరెన్స్ మొత్తం వస్తుంది అప్పుడు. ఒకసారి నేను క్లారిటీ తీసుకుంటాను. ఒక మీరే నాకు 47 రూపీస్ క్లారిటీ రిటర్న్ ఉందన్నమాట. నాకు ఇంకెవరు మీ ఐఆర్ ఆఫీసర్ ఎవరైనా కాల్ చేస్తారు ఇంకెవరైనా? ఇంకా లేదు సార్, మీకు క్లారిఫై అయింది కదా ఇప్పుడు? నాకు క్లారిఫై అయింది, మీకు క్లారిఫై ఇచ్చాను. ఇంకా మీరే నాకు 47 రూపీస్. నేను ఎవరు కాల్ చేయమని రేపండి వాళ్ళకి ఇంకా టార్చర్ పెడతాను. ఇంకా మీరు నాకు ఇలా టార్చర్ పెడతారు, నాకు నెంబర్ చెప్పండి. సరే ఓకే సార్, 1800. ఒక్క నిమిషం నెంబర్ తీసుకుంటున్నాను. ఇక్కడ నుంచి నేను వాళ్ళకి టార్చర్ పెడతాను. నేను టార్చర్ పెడితే ఎట్లుంటే ఇప్పుడు వాళ్ళకి తెలుస్తుంది. 1800 హలో, వాయిస్ వినిపించట్లేదండి. 1800 1800 10 888. ఎస్ సార్, ఆ నంబర్ కాంటాక్ట్ అవ్వండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే వాళ్ళ సైడ్ నుంచి కూడా క్లారిఫై వస్తుంది మీకు. ఓకేనా? 1800 10 888. ఓకే థ్యాంక్ యూ సో మచ్ అండి. ఓకే సార్, మీ విలువైన సమయాన్ని కేటాయించినందుకు ధన్యవాదములు సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్.